హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో గుడ్ న్యూస్, ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశం మళ్ళీ తెరపైకి అయితే వచ్చిందనమాట. ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నిన్న హైదరాబాద్లో గాంధీ భవన్లో జరిగిన పిఏసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు విషయంపైన కీలకంగా చర్చించడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, సలహా కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. ప్రధాన ఎజెండాగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కారణంగా సెప్టెంబర్ లోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సో ముఖ్యంగా అయితే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల అంశంపైన ఇంకా పరిష్కారం కానందున ఇది ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారనుంది. కాంగ్రెస్ శాసనసభ సభలో ఎక్కువ మంది నాయకులు బీసీ వర్గాలకు సంబంధించి మద్దతు పొందడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనికి అనుగుణంగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రిజర్వేషన్ సమస్య తీరిక లేదన్న పూర్తి స్థాయిలో ఇక 42% సీట్లు బీసీలకు కేటాయించాలని ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి అభిప్రాయపడడం జరిగింది. అంటే పార్టీ తరఫున రిజర్వేషన్ బీసీలకు అయితే కల్పించనున్నారన్నమాట. దీన్ని బట్టి నిర్ణయం అమల్లోకి వస్తే కనుక కాంగ్రెస్కు రాజకీయంగా 2 లాభాలు ఉంటాయని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటున్నారు. మరి బీసీ వర్గం నుంచి కాంగ్రెస్కు గెలుచుకోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా రెండోది ప్రతిపక్ష పార్టీల పైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందని, ఇక మరోవైపు ఇది సులభం కాదని కొందరు అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే రిజర్వేషన్ల అమలుపైన చట్టపరంగా సమస్యలు, కేంద్రం నుండి అనుమతులు, అడ్డంకులు రావచ్చు అని చెప్పేసి హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికలు తప్పనిసరి కావడంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లు స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇప్పటికే పార్టీ పరంగా 42% ఇవ్వడానికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ వేదికలో బీసీలకు సంబంధించి ముఖ్యంగా అభ్యున్నతి తమ లక్ష్యంగా అని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చివరికి వచ్చే ఎన్నికల ఫలితాలపైన పెద్ద ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశం కీలకంగా అనుంది కాబట్టి అంతే. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇక తెలంగాణలో ఎలక్షన్కి సంబంధించి మనకు సెప్టెంబర్ 30 తారీఖు అంటే వచ్చే నెల 30 తారీఖు అయితే ఉంది కాబట్టి సో ఆలోపే ఎలక్షన్లు అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి మధ్యకాలంలో.